హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీలో బ్లౌజ్ అండి. మనము ఆన్‌లైన్‌లో శారీ కొనుక్కున్నామని చెప్పి కటింగ్ వీడియో పెట్టాం కదా! ఆ బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ పూర్తి స్టిచ్చింగ్ మొత్తం ఉందండి. క్లియర్‌గా చూడండి. లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, జాయింట్ పడితే ఎలా కుట్టుకోవాలి అనేది క్లియర్‌గా కొత్త వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా ఉందండి. తప్పకుండా వీడియో చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందనమాట. ఇది కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ భాగం జాయింట్ చేస్తున్నానండి. చూడండి, రెండో భాగం ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసుకున్నాక, రెండో పార్ట్ కూడా మనం ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. మనము చివరి పాదం అంచు ఖర్చుతోని చివరికైతే కుట్టనేది వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ నుగ్గులాగా కానీ, బెలూన్‌లాగా కానీ రాదనమాట. దానికోసం లైనింగ్ అయితే నీట్‌గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరి చేసుకుంటూ జాయింట్ చేసుకోవడం వల్ల మనకెక్కడైనా ముడత అలాగా ఉన్నా కూడా క్లియర్‌గా అంటే మనం ఇలా చేత్తోటి ఇలాగా సరి చేసుకోవడం, కుట్టుకోవడం వల్ల నీట్‌గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కుడుతున్నానండి. షేప్ బెల్ట్ ఫస్ట్ మన 4 పీసులుగా ఉన్నాయి కాబట్టి అవి 2, 2 కలిపి ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనం కుట్టింది లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా మనం షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టాల్సుంటుంది. చూడండి, ఇలా నేను చుట్టూతా అయితే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తానండి. కొంతమంది మొత్తం ఫోల్డ్ చేసి కూడా కుట్టుకుంటారు. నేనైతే ఇలాగే నీట్‌గా అయితే కుట్టుకుంటానండి. ఒకవేళ మీరు మిషన్ నేర్చుకొని ఉంటే మీరెలా షేప్ బెల్ట్ జాయిన్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఈ విధంగా ఈ చివరికైతే కుట్టు వేసేసాను. చూడండి, ఇక్కడి నుంచి ఇలాగ మనం పీసెస్ అన్నీ ఇప్పుడు చూడండి, హ్యాండ్స్‌కి జాయింట్ పడుతుంది. మన కటింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. హ్యాండ్స్ జాయింట్ పడినప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా కుట్టుకోవాలి. ఇలా అయితే నేనిప్పుడు హ్యాండ్స్‌కి జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఈ చివరికి ఖర్చుకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది రెండోదండి. ఫస్ట్‌ది కుట్టేసాము.